అప్పట్లో ముషారఫ్, ఇప్పుడు మునీర్. పేర్లు మారాయి కానీ పాక్ ఆర్మీ చీఫ్ల బుద్ధులు మాత్రం ఊహో, నో చేంజ్. పాక్లో మరోసారి సైనిక తిరుగుబాటు తప్పదన్న సంకేతాలు అందుతున్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇప్పుడు మరో పర్వేజ్ ముషారఫ్ కాబోతున్నాడా? పాక్ ప్రెసిడెంట్ జర్దారీతో విభేదాల కారణంగా ప్రభుత్వాన్ని కూల్చి తానే గద్దెనెక్కాలని కుట్రలు చేస్తున్నాడా? పాక్లో మళ్ళీ కూప్ సింప్టమ్స్ కనబడుతున్నాయా? అప్పట్లో ముషారఫ్, ఇప్పుడు మునీర్. పాకిస్తాన్లో మరోసారి సైనిక తిరుగుబాటు తప్పదా? పాక్ ప్రెసిడెంట్ జర్దారీ, ఆర్మీ చీఫ్ మునీర్ మధ్య విభేదాలు. ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చే దిశగా మునీర్ ప్రయత్నాలు. పాకిస్తాన్లో మళ్లీ కూప్ సింప్టమ్స్. తా చెడ్డ కోతి వనమెల్లా చెడిచిందనే సామెత పాకిస్తాన్ రాజకీయాలకు సరిగ్గా సూటవుతుంది. అసలే విద్వేషాగ్ని రగిల్చే ఆర్మీ చీఫ్, ఆపై అధికార కాంక్ష. ఇంకేముంది, పాక్ ను మళ్లీ 100 ఏళ్లు వెనక్కినట్టే కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పాకిస్తాన్లో మరోసారి సైనిక తిరుగుబాటు సూచనలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు జర్దారీ, ఆర్మీ చీఫ్ మునీర్ మధ్య విభేదాలతో పాక్లో సైనిక తిరుగుబాటు తప్పదంటున్నారు. ప్రజాస్వామిక ప్రభుత్వాల్ని కూల్చేసి పరిపాలనా పగ్గాలు చేపట్టడం పాక్ సైన్యానికి కొత్తేం కాదు. అప్పట్లో పీఎంగా ఉన్న నవాజ్ షరీఫ్ ను సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ పదవీచ్యుతుణ్ణి చేశారు. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. అధ్యక్షుడు జర్దారీని దింపి పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆ పదవికెక్కాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ముషారఫ్ ను ఫాలో అవుతున్నాడన్నమాట. ప్రెసిడెంట్ వర్సెస్ ఆర్మీ చీఫ్ గా ముదిరిన విభేదాలు పాకిస్తాన్లో మళ్లీ సైనిక తిరుగుబాటు జరగవచ్చన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూల్చివేసి పరిపాలనా పగ్గాలను చేపట్టడం శక్తివంతమైన పాకిస్తాన్ సైన్యానికి కొత్తేమీ కాదు. అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మధ్య విభేదాలు నానాటికి తీవ్రతరమవుతున్నాయి. ఈ ఘర్షణ వైఖరే ఇప్పుడు అనేక ఊహాగానాలకు తావిస్తోంది. సైనిక నియామకాలు, పాలనాపరమైన ఆదేశాలపై జర్దారీ మునీర్ మధ్య మొదటిసారి విభేదాలు వెలుగు చూశాయని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. 2024 మార్చిలో రెండోసారి పాక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు ఆసిఫ్ అలీ జర్దారీ. రాజ్యాంగపరంగా ప్రెసిడెంట్ ఆధిపత్యం మొదట్నుంచి సైన్యానికి నచ్చడం లేదు. సీనియర్ అధికారుల నియామకాలు, పోస్టింగులు, విదేశాంగ విధానం వంటి అంశాలలో తాను రబ్బర్ స్టాంప్లా ఉండబోనని అధ్యక్షుడు జర్దారీ పలుమార్లు ప్రకటించారు. దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాడు. భారత్ విషయంలో పాక్ ప్రెసిడెంట్ అనుసరిస్తున్న వైఖరి ఆర్మీ చీఫ్ మునీర్ కు అస్సలు మింగుడుపాటం లేదు. అసలే ఆపరేషన్ సింధూర్ తరువాత ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక పగతో రగులుతోంది పాక్. దీనికి జర్దారీ కొడుకు బిలావల్ భుట్టో చేసిన కామెంట్స్ ఆజ్యం పోశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు హఫీజ్ సయీద్, మసూద్ అజర్లను భారత్ కు అప్పగిద్దామంటూ బిలావల్ భుట్టో చేసిన ప్రతిపాదన పాక్లోని జిహాదీ గ్రూపుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునేలా చేసింది. ఇది ఇప్పుడు ప్రభుత్వానికి సైన్యానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు తలెత్తేలా చేసింది. ముషారఫ్ అక్కడ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్కి ఆయనే ప్రెసిడెంట్ అవ్వాడు. 89 సంవత్సరాలు ఆయనే పరిపాలించాడు పూర్తి అధికారంతో. కానీ చాలా చెడ్డ పేరుతో వెళ్ళాడు. ఆఖరి ఆయన మీద కేసులు పెట్టారు, జైలుకి వెళ్ళాడు. ఆర్మీ అంతా ఇన్వాల్వ్ అవి ఆయనకి బెయిల్ ఇప్పించి దేశం నుంచి బయటకు పంపిస్తే అక్కడ చచ్చిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే 2 విషయాలు, వాళ్ళు డైరెక్ట్ పవర్ ఆర్మీ తీసుకుంటే డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ఏ ఆర్మీ చీఫ్ అక్కడ అధికారంలో తీసుకున్నవాడు సరిగ్గా చేయలేకపోయాడు. పవర్ కావాలి కానీ డైరెక్ట్ పవర్ మాత్రం పాకిస్తాన్ సైన్యం తీసుకునే పరిస్థితి మాత్రం లేదు. పాకిస్తాన్లో ఉగ్రవాద గ్రూపుల కాళ్లకు ముల్లుగుచ్చుకుంటే సైన్యం వాటిని పంటితో తీసే కల్చర్ ఎప్పట్నుంచో ఉంది. జిహాదీ గ్రూపుల్ని గిల్లితే సైన్యం వలవలమంటూ ఏడ్చే తీరు ప్రపంచానికి తెలియందేం కాదు. అందుకే ఉగ్రవాదులకు ఫ్యాక్టరీలా పాకిస్తాన్ మారింది. వాళ్లకు దగ్గరుండి రాచమర్యాదలు, సపర్యలు చేస్తూ కావలసిన ఫండ్స్ అందిస్తూ పాక్ సైన్యం చేసే చాకిరీ అంతా ఇంతా కాదు. అయితే మారుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు జర్దారీ సీటుకు ఆసిమ్ మునీర్ ఎసరు పెడతారన్న చర్చ జోరందుకుంటోంది. మరో ముషారఫ్లా
మునీర్ మారనున్నారన్న సంకేతాల్ని బలంగా పంపుతోంది. అక్కడంతే ఆ పాకిస్తాన్ బుద్ధే అంత ఏం మారదు, మారినట్టు కనబడుతుందంతే. స్థిరమైన ప్రభుత్వంతో అభివృద్ధి సాధిద్దామన్న ఆలోచన అక్కడి నేతలకి ఏమాత్రం ఉండదు. ప్రజల్ని పీల్చి పిప్పి చేయటం, ప్రభుత్వాల్ని మార్చేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేయటం, దీంతోనే దశాబ్దాల పాక్ రాజకీయం పడగ విప్పి బుసలు కొడుతోంది. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలని కూలదోసి సైన్యం ఏకఛత్రాధిపత్యం కోసం అర్రులు చాస్తోంది. సైనిక తిరుగుబాట్లు వాళ్లకు కొత్తేం కాదు. అంతర్గత కలహాలతో ప్రభుత్వాల్ని కూల్చటం పాక్ సైన్యాధిపతులకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు అదే జరగబోతుందా? పాక్లో సైనిక తిరుగుబాట్లు కొత్తేం కాదు. అప్పట్లో నవాజ్ షరీఫ్ను దించేసిన ముషారఫ్, అంతకుముందు జుల్ఫికర్ భుట్టోను గద్దె దించిన జియా ఉల్ హక్, ఇప్పుడు జర్దారీ సీటుకు ఎసరు పెట్టే పనిలో ఆసిం మునీర్. పాకిస్తాన్లో ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు పాకిస్తాన్కు కొత్తేమీ కాదు. సైనిక తిరుగుబాట్లను అక్కడ కూప్ అని పిలుస్తారు. 1958, 1977, 1999లో ప్రత్యక్ష సైనిక తిరుగుబాట్లు జరిగాయి. పౌర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సైన్యం తెర వెనుక కుట్రలు ఎన్నో చేసింది. పాక్ స్వతంత్ర దేశంగా ఏర్పడినప్పటి నుంచే సగం కాలం ప్రత్యక్షంగానో లేక తమ మద్దతుతోనో నడిచే రాజకీయ కూటములకు సైన్యం బత్తాసు పలుకుతూ వస్తోంది. 1999లో చివరిగా జరిగిన సైనిక తిరుగుబాటులో ప్రధాని నవాజ్ షరీఫ్ ని సైనిక జనరల్ పర్వేజ్ ముషారఫ్ పదవీచ్యుతుణ్ణి చేశారు. అంతకుముందు 1977లో ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో అంటే ఇప్పటి ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ మామని గద్దెదించి జనరల్ జియా ఉల్ హక్ సైనిక పాలన విధించారు. 1958లో పాక్ మొదటి సైనిక కూప్లో జనరల్ అయూబ్ ఖాన్ మార్షల్లా విధించి అధ్యక్షుడిగా బాధ్యతలందుకున్నాడు. 2007లో 2 సార్లు ప్రధానిగా చేసిన బెనజీర్ భుట్టోను రావల్పిండి ఎన్నికల ర్యాలీలో కాల్చి బాంబు దాడులు చేసి చంపారు. అయితే జాతీయ భద్రత, అవినీతి, రాజకీయ కల్లోలం సాకుగా చూపి అప్పట్లో ఈ సైనిక తిరుగుబాట్లను సమర్థించుకునేవాళ్లు. కానీ ఇప్పుడు మళ్లీ మీడియా, సైన్యం తిరిగి వక్కటవుతున్న సూచనలు కనబడుతున్నాయి. ఇంతకీ ఈ కుట్రలు, కుతంత్రాలకు మూల కారణం ఎవరంటే అప్పట్లో ముషారఫ్, ఇప్పుడు ఆసిఫ్ మునీర్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా 2022లో నియమితులైన జనరల్ ఆసిం మునీర్ పాక్ సైనిక గూఢచర్యం, పాక్ అత్యున్నత నిఘా సంస్థ ISIలో అధికారికంగా పనిచేశాడు. అందులో విశేష అనుభవం సంపాదించాడు. జనరల్ ఖమర్ జావేద్ బజ్వా వివాదాస్పద పదవీ కాలం తరువాత మునీర్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. పాక్ సైనిక చరిత్రలో ఎవరికీ దక్కని అరుదైన గౌరవం మునీర్కి దక్కింది. ఫీల్డ్ మార్షల్ గా పదోన్నతి పొందాడు మునీర్. అలా సాయుధ దళాలలో తిరుగులేని శక్తిగా ఎదిగాడు. అమెరికా అధ్యక్షుడి ఆతిథ్యాన్ని అందుకున్నాడు. ముందు నుంచే విద్వేష రాజకీయాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ గా ఉన్న మునీర్ ఇప్పుడు దేశ అధ్యక్ష పీఠాన్నెక్కి ఏలాలనే దుర్బుద్ధితో నిలువెల్లా కుట్రలకు తెరతీశాడు. ప్రస్తుత అధ్యక్షుడు జర్దారీతో పేచీ పెట్టుకుని ఆ స్థానాన్నే కబళించాలనే కుతంత్రాలకు తెరతీశాడు. కుదిరితే అధ్యక్ష పీఠం, లేదంటే జర్దారీని దింపి తనకు అనుకూలమైన వ్యక్తుల్ని అక్కడ పెట్టాలనే ప్లాన్. ఇలా పాక్లో ప్రజల గురించి కాకుండా పదవులపై వ్యామోహంతో కొట్టుకు చస్తున్నారంతా. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ వాళ్ళ ఆర్మీ చీఫ్, రియల్ పవర్ ఆయనే పాకిస్తాన్లో కేటాయిస్తున్నారు, ఆయనే చేస్తున్నారు అని అందరికీ తెలుసు. ఇప్పుడు అలాంటి వ్యక్తి ముషారఫ్ లాగా ప్రెసిడెంట్ అవుతాడా అంటే అవే అవసరం లేదు. అవుతే ఆ పాక్ ఆర్మీకి చెడ్డ వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చేసేది ఏంటంటే అధికారం కావాలి, ఇష్టం వచ్చినా చేయాలి, కానీ బాధ్యత ఇంకోటి మీద వెళ్ళాలి. చెడ్డ పేరు వస్తే సివిలియన్ గవర్నమెంట్ మీద వెళ్ళిపోవాలి. మొన్న మధ్య పాకిస్తాన్ దేశం ఏర్పడిన అజెండా, లక్ష్యాలను ప్రజలకు గుర్తు చేసి భారత్తో ఎప్పుడూ సఖ్యతగా ఉండకూడదన్న విద్వేషాన్ని యువతలో నూరిపోశాడు మునీర్. ఆ తరువాతే పెహల్గాం అటాక్ జరిగింది. దానికి భారత్ అంతకంత ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఉగ్రవాద స్థావరాల్ని నామరూపాలు లేకుండా చేసింది. ఇది మునీర్కు తీవ్ర పరాభవం. ఈ సమయంలోనే బిలావల్ భుట్టో ఉగ్రవాదుల్ని భారత్కు ఇచ్చేద్దామన్న వ్యాఖ్యలతో రాజకీయం రచ్చగా మారింది. తీవ్రవాద గ్రూపుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీన్నే తనకు అనుకూలంగా మార్చుకునే కసరత్తు చేస్తున్నాడు మునీర్.
ప్రజల్లో ప్రభుత్వంలోని తన అనుకూల వర్గాన్ని రెచ్చగొట్టి ప్రెసిడెంట్ను దించేద్దామన్న రాజకీయ కుట్రలకు తెరదీసినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఏళ్లు గడిచాయి, నేతలు మారారు, కానీ వాళ్ల బుద్ధి మాత్రం మారలేదని పాక్ను మొహానే ఉమ్మేస్తున్నాయి ప్రపంచంలోని చాలా దేశాలు.